research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ప్రధానంగా టికెట్ ఆశించి దక్కని నేతలు ఎవరైతే ఉన్నారో అలాగే ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ముమ్మడివరం నియోజకవర్గం చెందినటువంటి అలాగే జనసేన ఇన్ఛార్జ్ అలాగే జనసేన పిఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ అయితే ఈరోజు జనసేన పార్టీకి తన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం పితాని బాలకృష్ణగా ఉన్నారు. ఎందుకు రాజీనామా చేశారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు జనసేన అంటేనే పితాని బాలకృష్ణ ఒక బ్రాండ్గా క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ మీ దేవుడిగా కూడా కొలిచారు, మీరు ఒక భక్తుడిగా ఇది చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు జనసేన వీడియోస్ వెళ్తారు? కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడికి అది ఒక ఆరాధ్య దైవం కన్నా ఎక్కువ భావించాను. ఎందుకంటే నిజంగా నాకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలే. ఎందుకు అన్యాయం చేయలేదు అంటానంటే, కష్టపడ్డాను క్యాస్టిక్ విషయంలో, మరి ఇక్కడ మత్స్యకారులకు ఇవ్వాల్సి వచ్చింది. దాని తరుణంలో నన్ను ఒంగోలు పిల్లి బోస్ గారి ద్వారా పిలిపించుకొని ఆ రోజున ఆయన పాదయాత్రకి వెళ్ళి వచ్చారు. గూడవరంలో ఉండి, బాలకృష్ణ అన్న నాకు అది సహకరించాలి, మరి నేను నీకు ఎమ్మెల్సీగా నేను ఇవ్వదలుచుకున్నాను, మరి ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లో నీకు టికెట్ డెవలప్ అవుతున్నాను, అలాగే నువ్వు ఆర్థికంగా నష్టపోయావో దాన్ని కూడా నీకు నేను భర్తీ చేస్తానని చెప్పినప్పుడు అన్న నేను మరి ప్రజల్లో నుంచి గెలవాలని నేను ఉద్యోగం వదులుకొని వచ్చాను, అంటే జనాల్లో నుంచి ఒక నాయకుడికి గెలవాలని వచ్చాను అనే ఒక తపంతో నేను ఆ రోజున అది సున్నితంగా తిరస్కరించి నేను వచ్చేయడం జరిగింది. ధర్మిల మరి ఇక్కడ ఆ రోజున హక్కును చేర్చుకుని మొట్టమొదటి సీట్ ఇచ్చి నా సామాజిక వర్గానికి గుర్తించాను. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటు, పితాని గారిది నాది ఒకటే బ్లడ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీట కండా వేసిన రోజున మొట్టమొదటి సీట్ ఇచ్చాడు. చాలా సంతోషం. మరి 2019లో అత్యధికంగా ఇవాళ నేను ఆ రోజుని నేను అమ్మేసిన ఆస్తుల విలువ ఇవాళ 60 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ. మరి అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను చిన్న వెంకిచేత వెనక్కి తిరగకుండా ఈ పార్టీ బలోపేతం, ఈ పార్టీ నాది, ఈ పార్టీలోనే బీసీలకి బడుగు బలహీన వర్గాలకు ఉంటుంది, ఖచ్చితంగా మనుగడ ఉంటుందని చెప్పేసి నేను నమ్మిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని. మొట్టమొదటి సీట్ ఎలాగ ఇచ్చాడో అలాగే నేను మొట్టమొదటి వ్యక్తిని. అలా పార్టీ కోసం పనిచేశాను. నేను అనేక తడవలు నేను పొత్తులు కనుకుంటే నన్ను రామచంద్రపురం పంపిస్తారని అనుకుంటున్నారు. మరి ఇక్కడ బుచ్చురాజు గారు బలమైనోడు అన్నటువంటి చిచ్చి సమస్య లేదు పితాని గారు, మీలాంటి వాళ్ళు కాపాడకపోతే నేను ఎందుకని చెప్పేసి ఎన్నోసార్లు అయినా నాకు చెప్పడం జరిగింది. కానీ నాకు టికెట్ ఇవ్వకపోయారు. మా వాళ్ళు అందరూ అడిగేవారు నన్ను, ఎందుకు వెళ్ళలేదు, ఊరుకవే మనం ఒకటి రికమెండ్ చేసే స్టేజ్లో ఉన్నాం, కానీ మనం టికెట్ కోసం వెళ్ళడం ఏంటి, నేను ఆయన అని ఒక గుడ్డి నమ్మకంతో నేను ఉండిపోవడం జరిగింది. ఎలాంటి పరిణామాలు ఉంటాయంటే నన్ను ఏ పార్టీ అయినా తీసుకుంటుంది, ఏ పార్టీలో టికెట్ ఇచ్చి పోటీ చేయించేది. నా కోరిక ఏదైతే ఉందో, నా ప్రజల్లోంచి గెలవాలనే కోరిక ఏదైతే ఉందో అది పూర్తిగా సర్వనాశనం చేశాడు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే ఒక చెట్టిబల్జీ సామాజిక వర్గంలో మరి పుట్టినుండి ఎలా చెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని కాపులు చెట్టిబల్జీలు కలపాలని మరొక సామాజిక సమీకరణ అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సామాజిక సమీకరణకి ఎక్కడ తావులేదు. ఓన్లీ ఫైనాన్స్ మ్యాటర్కి సంబంధించే నడిచింది తప్ప ఎక్కడా కూడా మరి ఈక్వేషన్ చూసిన దాఖలా లేవు. అలాగే మత్స్యకారులకు ఇచ్చారు, యాదవులకు ఇచ్చారు, అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చాడు. ఆయనకి కనపడిందల్లా ఒకటే ఒక సామాజిక వర్గం, సెట్టిబల్జీ సామాజిక వర్గం. ఈవేళ 42 లక్షలు ఉన్నారు రాష్ట్రంలో. గౌడ, ఈడిగ, మరి ఏత, మరి సెట్టిబల్జీ సామాజిక వర్గం, ఈ నాలుగు కమ్యూనిటీల్లో ఇలా 42 లక్షల మంది ఉన్నారు. ఈవేళ ఒక్కడికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, రాజకీయ పార్టీగా జనసేన పార్టీ పనికి రాదు అని ఖచ్చితంగా చెప్తున్నాను. రాజకీయ పార్టీ అంటే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా కులాల ఈక్వేషన్ చూసేదే రాజకీయ పార్టీ. ఇది రాజకీయ పార్టీ కాదు. ఖచ్చితంగా ఇందులో మనుగడ ఉండదని చెప్పేసి నా కార్యకర్తలు ఈవేళ ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా మరి నేను ఊహించిన రీతిలో మరి కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. అందరూ కూడా ఈ పార్టీలో మనకి బీసీలకి సెట్టిబల్జీలు, ముఖ్యంగా సెట్టిబల్జీ సామాజిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ పార్టీలో నుంచి మీరు బయటకు వచ్చేయండి అన్నారు. మరి ఏం చేయాలంటే అందరూ అభిష్టానం మేరకు మనకి ఇదిగో ఈ రకంగా మన కులాన్ని గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మన కులానికి ప్రేమగా దగ్గర తీసుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇలా జిల్లాలోనే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఎవడో ఏ పార్టీ కూడా దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ పార్లమెంటు, నరసాపురం పార్లమెంటు, మరి కాకినాడ రాజమండ్రి పార్లమెంటు, 2 పార్లమెంట్లు ఈవేళ మాకు సెట్టిబల్జీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు మరి పాలకొల్లు, అలాగే కాకినాడ, మన రాజమండ్రి టౌను, అలాగే రూరల్, అలాగే మరి పిల్లి బోస్ గారు అబ్బాయి మరి సూర్యప్రకాష్ 4 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది.
అలాగే 3 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇప్పుడు సునాండ్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, అలాగే పాలకొల్లులో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక రాజ్యసభ సభ్యుడు మరి గురువుగారు పిల్లి బోస్ గారు. అంటే 10 పదవులు ఉన్నాయి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి చెట్టు బజ్జీలకి. మరి ఎంత ప్రాధాన్యతగా ఇచ్చిన పార్టీలోనే మీరు జరాలి. ఎందుకంటే మనల్ని అంటే మరి జగన్ గారికి అభిమానం, ఎందుకంటే ఆయన ప్రేమను నేను చూశాను. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన వదిలేసి రావడమే పెద్ద నేను డ్రాబ్యాక్. మరి మీడియా పూర్వకంగా మీ ఆర్టీవీ ద్వారా జగనన్నకి నేను క్షమాపణ చెప్తా ఉన్నాను. నేను ఏదైనా తెలుసో తెలియక మాట్లాడినా, నేను ఆయన వదిలేసి వచ్చినా నేను జగనన్నకి క్షమాపణ చెప్తున్నాను. అలాగే మరి రేపు ఖచ్చితంగా నేను రాజీనామా చేశాను ఈ రోజున. మరి పార్టీ కార్యకర్తల అభిష్టానం మేరకు రేపు జగనన్న బస్సు యాత్రలో ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ నేను జాయిన్ అవ్వడానికి నేను ముహూర్తం పెట్టుకున్నాను. ఖచ్చితంగా జాయిన్ అవుతాను. ఇక్కడ ఎలాంటి మరి మాకు ఏది ఆ పదవులు ఈ పదవులు అనే కదా, ఆయన దగ్గర ఖచ్చితంగా నేను ఏం అడగకుండానే నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు. అలాంటి నాయకుడి దగ్గరికి పనిచేస్తే మనం అడగవలసిన పని లేదు. ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారు. నా కోరిక ఏదైతే ఉందో, నేను ప్రజల్లో నుంచి గెలవాలనే ఆకాంక్ష మరి మా సంఘీయులు, మా సిట్టిపల్లి సోదరులు అందరూ ఏదైతే ఆ కోరిక ఉందో, ఆ కోరిక తీరాలి అంటే అది ఒక ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ, అది జగనన్న దగ్గరే తీరుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ చేసిన అరాచకాల కోసమే ఈ పొత్తులు అన్నారు. పొత్తులు నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేము తలకు పనిచేస్తామని గతంలో కూడా చెప్పారు కదా. చెప్తాను దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా రేపు డీలిమిటేషన్ కాబోతున్నాం 2026లో. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీలోని నేను ప్రజల్లోంచి గెలవనే ఆశయం ఏదైతే ఉందో, ఆ ఆశయం ఖచ్చితంగా జగనన్న నాకు తీరుస్తాడనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఖచ్చితంగా ఆయన హక్కును చేర్చుకుంటాడని, ప్రేమించే గుణమే తప్ప ద్వేషించే గుణం ఆయనకి లేదు. ఖచ్చితంగా ఆయన నీడను నేను చల్లగా ఉంటానని చెప్పేసి మీడియాపూర్వకంగా మరి నేను తెలుపుకుంటూ, అలాగే మీరు అన్నారు ఆయన ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేస్తాను. మా విలువలకు మాకు విలువ లేనప్పుడు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి? నా సమాజాన్ని గుర్తించినప్పుడు ఇప్పుడు సరోజ ఉంది పాపం ఆడకూతురు, దానికేమో కాకినాడ నా చెల్లమ్మ, దానికి కాకినాడ రూరల్ ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి కాకినాడ రూరల్ సెట్టిపల్లి సీటు అది కూడా ఇవ్వలేదు. నేను కనీసం రామచంద్రపురం ఇస్తారేమో చెప్పేసి నేను ఇల్లు అడగడం జరిగింది, అది కూడా నేను చెప్తానన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఈవేళ కష్టపడ్డ నాయకుడికి ఎవరికి లేదు. ఒక శిలక మధుసూదన్ రెడ్డికి ధర్మవరం, ఒక రియాజ్కి లేదు, అలాగే ఒక మనుకాంత్ రెడ్డికి లేదు, ఒక మన కిరణ్ రాయల్కి లేదు, అలాగే ఒక శ్రీనివాస్ యాదవ్కి లేదు. నిన్నగాక మొన్న మరి ఆడు కూడా మోసపోయాడు విజయవాడ వెస్ట్లో, మన పోతిని మహేష్, అలాగే చెప్పుకుంటా పోతే చాలా ఉషా కిరణ్, అలాగే పిఎస్ఎన్ రాజు, అలాగే పంచగళ్ళ సందీప్ జైలు పోయారు. కానీ జైలుకి వెళ్ళా ఒక కేసులో వెళ్ళాను, వైజాగ్ కేసులో పంచగళ్ళ సందీప్ వాళ్ళ కేసులో నేను ఆ రోజుని నేను వెళ్తే సంఘం బొమ్మలు అప్పుడు కూడా మాకు కేసు పెట్టారు. అలాగే కాకినాడ మరి గొడవలు వస్తే అందులో కూడా కేసులు ఇరుక్కున్నాం. అంటే నా కేసులు వాళ్ళ కేసులు చూసుకుంటే నా కేసులు పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే నా ప్రాంతం ఇది అంతా కూడా గొడవలు లేని ప్రాంతం, అంతా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండే ప్రాంతం కనుక నాకు ఇక్కడ ఎలాంటి మాకు ఇబ్బందులు లేదు. ఎందుకంటే అంత సమన్వయం తెలిపోతాం కనుక మరి అలాంటి పరిస్థితులు లేవు. అలాంటి కేసులు ఇరుక్కున్న వాళ్ళు కూడా ఎవరికి కూడా ఎలాంటి టిక్కెట్ కానీ ఎలాంటి ఆదరణ కానీ మీకు టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నామని కానీ కేకే చెప్పడం కానీ అసలు ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఉన్నది అంటే అది సామాజిక సమీకరణలు చూసుకోవాలి. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నామని చెప్పాలి, నీకు ఇది చేస్తామని చెప్పాలి. ఒక నియంత్రిత పోకడితో ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలన్నరలో ఒక మీటింగ్ పెట్టి ఏం చేద్దామనే మాట ఏ రోజు కూడా అన్ని దాఖలా లేవు. ఆ పనికి మళ్ళీ ఒకడున్నాడు నాదేళ్ల మనోహరం, ఆ యదవను వేసుకుని ఈ పార్టీని సర్వనాశనం చేశాడు. అటు టీడీపీ కోవర్ట్గా ఇలా పార్టీలో వచ్చి పాలు పొంగుతున్నట్టు పార్టీ ఈ పొంగే పార్టీని సర్వనాశనం చేశాడు. ఈ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు కొద్దిగా 2 ఎదవలు వచ్చారు. ఆ 2 ఎదవల వల్ల మొత్తం కూడా మార్కెట్ పెట్టేసి మొత్తం ఈ పార్టీని అమ్మేయడం జరిగింది. ఆ 2 ఎదవలు ఎవరంటే ఒకడేమో లింగంలేని రమేష్, ఒకడేమో టీ టైం ఉదయ్ శ్రీనివాస్. వీళ్ళిద్దరూ ఈ జిల్లాలో ఎంటర్ అయ్యారు. ముందేమో ఆయన పాదం వేశాడు, పాదం వేసి మొత్తం వీళ్ళు ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళిద్దరే తప్ప ఆ రాజకీయ పార్టీ అది కాదు. ఒక ఎస్సీ నాయకుడు ఉండాలి, ఒక బీసీ నాయకుడు ఉండాలి, అలాగే ఒక మత్స్యకారు నాయకుడు, అలాగే ఒక మాదిగులు, అలాగే ఒక వేదిక మీద కూర్చుంటే అందంగా కనపడాలి. అంతే తప్ప దీన్ని ఏంటి ఎలాంటి చెప్పు కూడా వాళ్ళిద్దరే ఇలా టీడీపీ కోవర్ట్గా వచ్చాడని చెప్పుకున్నారు. చేయాలనుకున్నాడు, చేసేసాడు, నాశనం చేశాడు. నేను మొన్న అడిగినప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లో సీట్ ఇవ్వాలి కదంటే పొత్తుల్లో క్యాస్ట్ ఈక్వేషన్ ఏంటని చెప్తున్నాడు ఎదవా ఎవడో మనోహర్ గారు. ఆడక్కడ మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే ఒక్క సీటు, అది ఎవరికి ఇచ్చారయ్యా? కమ్మోళ్ళకి ఇచ్చారు, మనోహర్కి ఇచ్చాడు. అతనికి ఓట్లు వచ్చినాయి ఏంటండి 29,000 ఓట్లు వచ్చినాయి ఆడికి, నా జిల్లా మనోహర్కి. ఇవాళ ఆడికి సీటు కావాలా? ఆడు మానేచ్చు కదా సీటు, ఆడికి మానేసి నాకు ఇవ్వచ్చు కదా.
ఆ ఇడివాడ రామచంద్రరావుకి వేదిక మీద ఎంతో గొప్పలు చెప్పారు. సీట్ ఇచ్చేస్తాను, నీకు క్షమార్పణ చెప్పారు. జరిగే మాటలే చెప్పాలి తప్ప నేను కళ్యాణ్ గారికి మీకు ఆర్టీవీ ద్వారా నేను ఆయనకి విన్నవిస్తున్నా, చేతులు జోడించి మీకు నమస్కారం పెడుతున్నా. ఇవాళ ఎన్నో కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు, ఇన్ఛార్జీలు అన్నవాడు ఇవాళ 5 కోట్ల కాడి నుంచి 15 కోట్లు 20 కోట్లు కూడా నాశనం చేసుకున్నారు మీ వల్ల. ఏ ఒక్కడిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోలేదు. ఇది చాలా పాపం. ఇవాళ నా ఒక్కడిదే కాదు, ప్రతి ఒక్కడ ఉషూరు కూడా, ప్రతి ఒక్క ఇన్ఛార్జి పాపం కూడా మీకు తగులుతుంది. మీరు మట్టి కొట్టుకుపోతారు. మీరు ఈ విధానం మార్చుకోండి. మీకు రాజకీయం చేయటం రాకపోతే దయచేసి శుభ్రంగా సినిమాలు చేసుకోండి. మీరు మంచి అభిమానిగా మీ సినిమాలు చూస్తాను. ఎందుకంటే పోలీసు బ్లడ్ మా పితాని గారు క్యాబినెట్ మంత్రిగా చూడాలని అన్నారు. కనీసం నాకు టికెట్ కూడా ఇవ్వకుండా నా జాతిని నన్ను అవమానించారు. ఈవేళ చాలా బాధాకరం. మిమ్మల్ని మాట అనాలా కూడా నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే మీరు ఎంతో గొప్పవారు, మీరు విలువలతో కూడిన నాయకుడు. చెప్పులు కుట్టుకున్నవాడు కూడా నేను ఎమ్మెల్యే చేస్తానని మీ మనస్తత్వం ఏదైతే ఉందో, మిమ్మల్ని పూర్తిగా ఎవడో ఏదో చెప్తాడు, ఎదవ చెప్పిన మాటలు నమ్మకుండా మీరు ఖచ్చితంగా మీ విధానంలో మీరు వెళ్ళుంటే మీకు ఈవేళ ఈ పరిస్థితి లేదు. పాలు పొంగినట్టు పొంగించారు, పార్టీని సర్వనాశనం చేసేశారు. ఎవరు మీ కూడా ఉన్న ఎదవ పనికిమల్ని ఎదవ నాదెళ్ల మనోహర్ గారు, అసలు ఆడేంటో ఎవరికి తెలియదు. ఏదో సుప్రీంలాగా ఫీల్ అవుతాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా అవమానపరిచిన జరుగుతున్న పరిణామాలు పవన్ కళ్యాణ్ దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారా మీరు? కూడా తీసుకెళ్ళడానికి జరుగుతున్న పరిణామాలు ఎవడన్నా తీసుకెళ్తే మళ్ళీ ఎవడి మీద అయితే మనం చెప్పామో పితాని బాలకృష్ణ గారు మీకోసం ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఆయనే చెప్తాడు. ఎందుకు నిన్నగాక మొన్న ఒక విషయంలో ఇలాగ బ్యాట్ జరుగుతుందండి, పలానా ఓడి ఇంత ఇచ్చాను, టికెట్కి పలానా ఓడి ఇంత ఇచ్చాను అని చెప్పేసి చెబుతున్నారు. పలానా వాళ్ళు డబ్బు పుచ్చుకున్నారు, పలానా వాళ్ళు డబ్బులు పుచ్చుకున్నారు, మీ పేరు చెప్పి డబ్బులు పుచ్చేసుకున్నారు వాళ్ళు. అది మీకు తెలుసో తెలీదో దాన్ని రెట్టిఫై చేయండి, మన పార్టీ డ్యామేజ్ అవుతుందని అంటే నా సమక్షంలోనే ఇది ఎవరికి చెప్పలేదు ఇంకా మీడియాలోకి. ఇది ఇప్పుడు చెప్తున్నాను మీరు ఆర్టీవీ ద్వారా. ఎప్పుడూ కూడా ఎవడన్నా ఓ విషయం చెప్పాడంటే నాకు నా పక్కన ఉన్నవాడు పిల్లి గోపి గారు, ఇతను నన్ను మర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అంటే ఎవడో చెప్తే పిల్లి గోపి గారు ఎలా ఉన్నాడు, పిల్లి గోపి ఏం చేస్తున్నాడో ఆడి ఒక కంటి ఆడిని వేసి చూడాలి తప్ప నువ్వు ఎవడైతే మరి మీ వివేకర్ గారు మన ఏం పేరు హరిగారు ఇలా చెప్పాడు, గోపి నువ్వు ఎలా చంపేస్తావని చెప్తున్నాడురా అని చెప్పేసి అని అలాగా చెప్తే ఎవడన్నా ఎప్పుడన్నా మీకు సలహా చెప్తాడా? అదే తప్పు నేను చేశా మొన్న. పరిస్థితులు ఆయన చెప్పాను అన్ని టికెట్లు ఎనర్జీ చేశాక ఎలా ఉందని చెప్తే ఎవరైతే ఎదవలు ఉన్నారో ఏ ఎదవల కోసం అయితే చెప్పానో ఆ ఎదవలను ఎదురుగుండా పెట్టి పితాని గారు ఇలాగ అన్నాడో అది ఏంటో తేల్చుకోమని అడిగాడు. ఎవడన్నా బుద్ధున్న నాయకుడు ఎవడన్నా అలాగ అడుగుతాడా? ఏ ఏ ఏ ఎదవన్నా మళ్ళీ ఈయనకి పవన్ కళ్యాణ్కి ఎవడన్నా చెబుతాడా? ఎవరిని అడగడం లేదు. ఎంతసేపు కూడా ఏదో ఆ నాదెళ్ల మనోహర్ తప్ప ఇంకో రెండో వాడు ప్రస్తావన కానీ రెండో వాడి విధానం లేదు. ఆయన ఏమంటే వేయటం. ఈ మధ్యకాలంలో జరిగిన సమన్వయ కమిటీల్లో కానీ దీంట్లో కానీ ఎక్కడ మా సెట్టిబల్జీ సామాజిక వర్గానికి నేను అప్పటి నుంచే గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఇప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి అందరూ కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఓన్లీ జనసేన పార్టీలోనే అన్ని కులాలకి ఇచ్చారు, సెట్టిబల్జీలు పక్కన పెట్టారు. ఇది కేవలం కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది నాదెళ్ల మనోహర్ గారు ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా పితాని బాలకృష్ణ తెలుసు. మనల్ని ఏది అడగట్లేదు. వీడు ఎలాగైనా ఈ నెలగలో సంఖ నాకు ఇచ్చేయాలనుకున్నాడు. నన్ను నాకు ఇచ్చలేదు. నిన్ను నాకు ఇచ్చుకున్నావు, సంఖ నాకు ఇచ్చింది నిన్ను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చావు. నన్నేమి నాకు ఇచ్చలేదు. రాజకీయాలు నాకు ముక్తి కాదు. నాకు రాజకీయాల్లో నేను ఏదో సంపాదించాలని రాని 10 మందికి సేవ చేయాలని వచ్చాను. ఇప్పుడు సేవ చేస్తాను, రాజకీయాల్లో లేకపోయినా కూడా సేవ చేస్తాను. నీలాంటి యదవల దగ్గర తీయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకున్నాను, వేడుకున్నాను. ఆ యదవను ముందు ఎలక్షన్ ముందు పెడతారో తర్వాత పెడతారో ఆ నాదెళ్ల మనోహర్ అన్న యదవని, అలాగే లింగమనేని రమేష్ గారు ఒకడు, ఆడవడో శ్రీనివాస్ గారు ఒకడు, ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకడు, టీటైముడు, వీళ్ళందరి వల్లే ఈ పార్టీ సర్వనాశనం అయింది. రేపు పిఠాపురంలో కూడా మరి ఏమవుతుందో కూడా మాకు తెలీదు. నేను అనకూడదున్నాడు నోటితో. ఖచ్చితంగా మీకు సర్వనాశనం చేసేసి మిమ్మల్ని భూస్థాపన చేసింది కేవలం వీళ్ళే. మీరు అర్థం చేసుకోవాలి. 25 సంవత్సరాలు సేవ చేసిన మేడా గురుదత్తను తీసేసినప్పుడు కనీసం ఒక మాట అన్నా చెప్పావేంట పెద్ద మనిషి నువ్వు? ఆ రోజే మాకు డౌట్ వచ్చింది. మేడా గురుదత్త మీ ఇంటికి ఎంతో సేవ చేశాడు, కనీసం ఒక్క మాట నీ తీసేస్తానని చెప్పావా? నువ్వు డబ్బుచ్చుకొని ఎవరినో అభ్యర్థిని నువ్వు అక్కడ ప్రకటించావు. కనీసం నీ దగ్గరికి వస్తే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం! అలాగే ఎలా
చేగొండ హరిరామ జోగి గారు నీకు సలహా చెప్తే నాకు ఎవడో సలహా చెప్పక్కర్లేదు. నా పార్టీ ఏమీ లేదు, నా పార్టీకి మునుగడ లేదు. నా పార్టీ పరిస్థితి జనసేన పరిస్థితి ఏమవుతుంది? నా పార్టీ గ్రామస్థాయిలో మన ఎక్కడ మన ఇందులో మన ఏలూరు ఎక్కడ తాడేపల్లిగూడ సభలో నా పార్టీ కమిటీలు లేవు. నా పార్టీ ఏమో కింద స్థాయిలో అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఎవడన్నా చెప్పుకుంటాడా? నాకు జబ్బు ఉందని ఎవడని చెప్పుకుంటాడా? 10 మందికి తెలిస్తే మళ్ళీ నన్ను దగ్గర రానివారు అని చెప్పేసి అనుకుంటాడు. ప్రతి ఓడు నువ్వు అక్కడ చెప్పుకొని ఇలా కష్టపడి నీ కోసం నిరంతరం 10 సంవత్సరాలు మోసిన కాపు సోదరులు నిన్ను నమ్ముకుని సర్వనాశనం చేసావు. నువ్వు 24 సీట్లు తీసుకొని అందులో మళ్ళీ 3 సీట్లు ఎవడ దానదత్త ఇచ్చేసావు. ఆ ఇచ్చిన 21 సీట్లు కూడా తెలుగుదేశం వాళ్ళు తీసుకోవడం, కొండ వేయటం, డబ్బు ఇచ్చుకోవడం, టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా అది నీ పతనానికి ఒక్కసారి ఇది ఒక్కసారి చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమీ బాధపడద్దు. మీరు నేను ఎలా చెప్పానని నా మనసులో నా ఆవేదన మీకు చెప్తున్నాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ ఇది టైలర్ మాత్రమే, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. వైసీపీలో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మీరు సపోర్ట్ చేస్తారా? ఇక్కడ ఉన్న 100% ఇక్కడ పొన్నాడు సతీష్ గెలిపిస్తా, ఖచ్చితంగా గెలిపిస్తాను. ఇక్కడ పొన్నాడు సతీషే కాదు, ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లాలో మా సామాజిక వర్గాన్ని పూర్తిగా ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విలువ ఇచ్చి మాకు 10 టికెట్లు ఇచ్చాడు ఇవాళ మా సామాజిక వర్గానికి. ఎంపీ టికెట్లు అయితే, ఎమ్మెల్యే టికెట్లు అయితే, ఎమ్మెల్సీలు అయితే ఖచ్చితంగా మేము ఆయన రుణపడి ఉన్నాం. మా జాతి తరపున జగన్ గారు రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా ఆ రుణాన్ని ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో మేము తీర్చుకుంటాం. నేను ఒక్కడే కదా, మా జాతి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 42 లక్షల మంది బీసీ సోదరులకు, ఇటు గౌడ, శెట్టిబల్జ, శ్రీసాయ, యాత మీ అందరికీ కూడా సోదరులు, జాతి సోదరులు అందరికీ చెప్తున్నాను, మనకంటూ మనుగడ ఉందంటే ఇవాళది వైఎస్ఆర్ పార్టీ జగనన్న దగ్గరే. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్రంలో అందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలి, జగనన్నను ముఖ్యమంత్రి చేయాలి. ఖచ్చితంగా నాకు కూడా ఖచ్చితంగా జగనన్న రేపు నా కోరిక ఏదైతే ఉందో ప్రజల్లోంచి గెలవాలనే కోరిక ఖచ్చితంగా నాకు 2029లో నాకు తీరుస్తాడని పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా కూడా ముందే నాకు మంచి సముచిత స్థానం గౌరవిస్తారని నాకు ఆయన మీద పూర్వమైన నమ్మకం ఉంది. ఆయన ఏది ఆదేశిస్తే ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేయడానికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ పొన్నాడు సతీష్ నా తమ్ముడు, నా బీసీ సోదరుడు, ఆయన్ని గెలిపించుకునేది నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తాను. నా ఆరునాత్రులు నా ఎలక్షన్లో నేను ఎలా కష్టపడతానో అలాగే అంతకన్నా కూడా ఎక్కువ కష్టపడి నా తమ్ముడు నేను గెలిపించుకోవడానికి చెప్పేసి మీ ఆర్టీవీ ద్వారా నేను ప్రమాణంగా రూమర్ ఒకటి జరుగుతుంది. అంటే వైసీపీలో ఒక వస్తే జనసేన ఇన్ఛార్జీలుగా అందరూ కూడా 5 కోట్లు ఇస్తున్నారని ఒక రూమర్ కూడా జరుగుతుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఏమంటే చెత్తనా కొడుకులు ఎన్నో చెప్తారు, నేను ఎలాగ అన్నాను కాదు. ఇప్పుడు నాకు కూడా మొన్నటిదాకా దాంట్లో బుచ్చిబాబు 8 కోట్లు ఇచ్చారన్నారు. ఇప్పుడు నిన్న కారు కొనుక్కున్నాను, 2 నెలల క్రితం బుక్ చేసుకున్నాడు కారు, అది నన్ను వచ్చింది. మనసు బాగా మానేద్దాం అనుకున్నాను. 50,000 కట్టాను, 50,000 రావన్నారు. అలాగే మరి మళ్ళీ 2 నెలలు 3 నెలలు పడుతుంది అన్నారు. సరే ఎందుకులేండి, ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్నాం కదా తీసుకోండి అని ఇంట్లో మా పిల్లలు చెప్తే 14 లక్షలు నా పాత కారు నేను 14 లక్షలు కట్టారు. మిగిలింది 34 లక్షలు 35 లక్షలు నేను బ్యాంక్ లోన్ పెట్టుకుని నేను కారు కొనుక్కుంటే ఓ కారు వచ్చేసింది, వైఎస్ఆర్ పార్టీ ఎవరో కొనిచ్చేసారని చెప్పేసి చెప్పుకున్నారు. అలాగా ఇప్పుడు 5 కోట్లు ఏంటి, ఇప్పుడు 10 కోట్లు కదా 20 కోట్లు నోటుకు వచ్చిన మాటే కదా. ఈయన ఎన్ని కోట్లు ఇచ్చాడు, ఈయన ఎన్ని కోట్లు తీసుకున్నాడు, ఎన్ని కోట్లు ఆయన నిజమైతే, ఆయన డబ్బు తీసుకోవడం నిజమైతే ఇది కూడా ఆయన డబ్బు తీసుకోవడం నిజమే, ఇది మాత్రం అబద్ధం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రేమించి వెళ్ళేవాళ్ళే తప్ప డబ్బు కోసం ఆశపడే వాళ్ళు వెళ్ళేవారు ఎవరు లేరు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఆయన డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము మొన్నటి వరకు పొత్తు కుదరక ముందు మేము అందరం కూడా ఇదేదో పొత్తు ధర్మంలో ఏదో గవర్నమెంట్ వస్తుంది, జగనన్న రాదని చెప్పి చాలామంది అనుకోవడం. ఇప్పుడు పొత్తు పోటీచిన తర్వాత, టిక్కెట్లు ప్రకటించిన తర్వాత ఈ కులాలు ఏ పార్టీలు కుమ్ములాటల్లో జగన్మోహన్ రెడ్డి చాలా బెటరు, జగనన్న చాలా మంచోడు, జగనన్ననే గెలిపించుకోవాలని పూర్తి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు, ఎందుకంటే నేను అప్పుడు గడప గడపగా తిరిగి చాలా పథకాల గురించి 2 సార్లు తిరిగాను ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే నిజంగా వీళ్ళు పొత్తున్నా ఇంకోటన్నా కానీ మేము అనుకున్నప్పటికీ, ఎవరు జనాలు అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా 125 సీట్ల దాకా వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఉన్న సమాచారం. దగ్గరికంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అది పెరిగే సంఖ్య, మరి గతంలో వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో అది ఆ సంఖ్య దాటినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది కుక్కల సింపిని విస్తరలాగా ఉంది ఈ పొత్తు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు డమ్ముడైతే చంద్రబాబు నాయుడు గారు కూడా 15 కోట్లు ఉంటే కానీ ఇస్తే కానీ ఎవరికి టికెట్ ఇవ్వలేదు. అలాగే ఈయన 10 కోట్లు ఇస్తే కానీ టికెట్ ఎవరికి ఇవ్వలేదు. అది కూడా ఎవరికి కొత్తోడికి, పోనీ కష్టపడ్డవాడికి, పనిచేసినోడికి, ఇగో మీరు చేస్తానంటే చూడండి, పోనీ మేము ఎక్కడో సపోజ్ చేసుకుని అదైనా చేద్దాం, అది కూడా చేయలేదు. అందరూ కొత్తోళ్ళే. తెలుగుదేశం వాళ్ళు కొండ వేయటం, ఇలా కొండ వేసి
టికెట్ ఇచ్చేశారు. ఆ భీమవరం అంతే, అన్ని చోట్ల అంతే ఇంచుమించుల్లో. ఈ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఈ కేసులు ఇరుక్కున్న వాళ్ళు, బాధలు పడ్డ వాళ్ళకి ఎవరికి టికెట్లు లేవు. మరి పేర్లు అన్నీ చెప్పాను మీకు వరసెట్టి, అందరూ చెప్పాను కదా, కష్టపడి నష్టపోయిన వాళ్ళు అందరూ చెప్పాను కదా. అందుకని జనసేన పార్టీ అనేది నా లెక్కల ప్రకారంగా ఇది రాజకీయ పార్టీగా పనికిరాదు. ఈ జనసేన పార్టీ అధ్యాయం ముగిసిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీలో సరైన గుర్తింపు లేదని అంటున్నారు. అలాగే ఏదైతే బీసీలకి సరైన న్యాయం జరగలేదు, అలాగే చెట్టిబలికి సరైన న్యాయం జరగలేదు, అందుకనే పార్టీని వీడి ఇప్పుడంతా కూడా అసంతృప్తితో బయటకు వస్తున్న పరిస్థితి. మొత్తం వారాలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కేడర్ అంతా పార్టీని సర్వనాశనం చేసిందన్నారు. అంతేకాకుండా బీసీలకు చెట్టిబలికి మొట్టమొదటి 2019లో ఏదైతే నాకు సీటు ఇక్కడ ఇచ్చారో మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి సీటు మళ్ళీ వస్తుందని చెప్పేసి నాకు ఆశించాను. లేదంటే చెట్టిబలిసి సామాజిక వర్గం నుంచి ఎవరికైనా ఇస్తారని ఆశించాను. కానీ కులాల ఈక్వేషన్లో ఎక్కడ కూడా జనసేన పార్టీ ఏది గుర్తించలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే గుర్తించింది. కాబట్టి జనసేన పార్టీని అలాగే రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు పితాని బాలకృష్ణ అయితే చెప్తున్నారు. అలాగే జనసేన పూర్తిగా జనసేన అధ్యయనం ముగిసిందంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అయితే నాకు ఒకప్పుడు నేను దేవుడిగా కొలిచాను, కానీ సరైన నాకు గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే మనస్తాపంతో రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందన్నారు. ఏదేమైనా రేపైతే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన అయితే ఇప్పుడు ఇందులో వైసీపీలో కండువా కప్పుకుని అలాగే వైసీపీ ముమ్మడివారం నియోజకవర్గంలో పొన్నాడు సతీష్కి అయితే పూర్తి స్థాయిలో నా మద్దతు ఉంటుందంటూ అలాగే పితాని బాలకృష్ణ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్ RTV ముమ్మడివారం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.